ఎవరికి ఇవ్వనంత ఖ్యాతి, ఆశీర్వాదం, ఘనత విశ్వాసులకు తండ్రి అనే శ్రేష్టమైన గొప్ప ధన్యత. అంత మాత్రమే కాదు ప్రియులరా, నా స్నేహితుడని గొప్పగా చెప్పాడు ప్రభు. మనుషులు ఎవ్వరికీ చెప్పని, మనుషులకు ఎవరిని గురించి మాట్లాడని ఓ ఉన్నతమైనటువంటి పరిస్థితిని, సన్నిహితాన్ని మరి అబ్రహాం కలిగి ఉన్నాడని దేవుడే మాట్లాడడం ఆశ్చర్యం, బహు ఆశీర్వాదకరం. అంత స్థితిలోకి అబ్రహాము రావడానికి కారణాలు ఏమిటి అని మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అబ్రహాములో ఉన్నటువంటి మనం ఇప్పటికే మరి 4 వర్తమానాలు విన్నాం. అబ్రహాం జీవితంలో మనం నేర్చుకునేటువంటి శ్రేష్టమైన అంశాలు అవి. ఈరోజు 5వ వర్తమానం వింటున్నాం. 5వ మంచి లక్షణం ఏంటి అంటే, అబ్రహామును అంతగా దేవుడు ఆశీర్వదించి హెచ్చించి ఘనపరచడానికి సమస్త వంశాలు, సమస్త భూజనులు అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడటానికి కారణం, అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వడానికి కారణాల్లో ఈ కారణాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది 5వ కారణం, ఇది 5వ వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తం అనుదినం ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మీరు చక్కగా ప్రతి వర్తమానాన్ని వింటున్నారని, అవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని విశ్వసిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం అబ్రహాము యొక్క జీవితంలో నుండి శ్రేష్టమైన 7 అద్భుతమైన సులక్షణాలు, అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన 7 వర్తమానాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేను సప్త సుగుణాలు అని చెప్పాను. అబ్రహాములో ఉన్న 7 సప్త సుగుణాలు, చాలా మంచి గుణాలు, మంచి లక్షణాలు. ఈరోజు ఎందుకు మరలా అబ్రహామును అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 5వ కారణం ఏంటంటే, అబ్రహాముకున్న మంచి లక్షణం ఆతిథ్యం ఇచ్చుట. ప్రియులారా, గమనించండి, దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాములో ఉన్నటువంటి ఈ మంచి లక్షణం ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందాడు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆతిథ్యం అంటే అంత చిన్న విషయం అనుకోవద్దు. ఆతిథ్యం అంటే అది సామాన్యమైన విషయం అనుకోవద్దు. ఆతిథ్యం చేయడం ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అప్పటిదాకా అసంతృప్తి, అప్పటిదాకా ఆవేదన, అప్పటిదాకా ఒక రకమైనటువంటి నిస్సహాయ స్థితి, అన్నీ ఉన్నా ఏదో వెలితి, అన్నీ కలిగిన వాడైనా ఏదో వెలితి. ఏంటా వెలితి అంటే సంతానం లేకపోవడం. కానీ అద్భుతం ఏంటంటే, ఇదిగో ఎప్పుడైతే ఈ ఆతిథ్యం అనేటువంటిది అబ్రహాం చేశాడో, ఆతిథ్యం ఎవరికి చేశారో వారు అబ్రహామును ఆశీర్వదించారు. ఆ చేసిన ఎవరి కోసం ఆతిథ్యం చేశాడంటే ఏకంగా దేవుడికే చేశాడు. త్రిత్వమై ఉన్న దేవుడు అక్కడ అబ్రహాంకి కనబడ్డాడు. వాక్యంలో మీరు చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆదికాండంలో 18వ అధ్యాయం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 18వ అధ్యాయంలో దయచేసి మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. స్తోత్రం. గమనించండి ప్రియులారా, మనం క్రీస్తు జీవిత చరిత్రలో కూడా ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. దానిలో భాగంగా ఇక్కడ మొదటి వచనంలో యెహోవా కనబడెను అని రాయబడింది. తర్వాత అతడు సమీపించి చూసినప్పుడు 3 కనపడ్డారు ప్రియులారా. ఆ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ఒక్కడే కనపడ్డాడు. తర్వాత 3 అబ్రహాము చూస్తున్నట్టుగా రాయబడింది. గమనించారా? తండ్రి అయిన దేవుడు యెహోవాగా కనపడ్డాడు. తర్వాత ఆయన 3 దగ్గరగా కనపడ్డాడు.
గమనించండి ప్రియులారా, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏంటంటే, ఇదిగో దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి అబ్రహాము ఎలా చూశాడంటే, దేవుణ్ణి చూశాడు, యెహోవాను చూశాడు. వాక్యం చదువుతున్నాను, అందరూ చూడండి దయచేసి. మొదటి వచనం, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము వెండవేళ ప్రత్యక్ష గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. దేవుడు కనపడ్డాడు, తండ్రి అయిన దేవుడు కనపడ్డాడు, యెహోవా దేవుడు కనపడ్డాడు. అయితే అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అంటే తేరి చూశాడు అనమాట. జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. యెహోవా కనపడ్డాడని అక్కడ రాయబడిందో ఆయనే మరి 3గా కనపడినట్టుగా మనం అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. వీరు ఆయనకి కనబడగానే ఆయన ఏం చేశాడంటే, ఆయన వారికి ఎదురు వెళ్ళి వాళ్ళని మరి సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళను తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రియులారా, నేను చదువుతున్నాను, అందరూ చూడండి. బైబిల్ ఉందా? అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని దగ్గరకు వచ్చి తీరాను. గమనించండి ప్రియులారా, దేవుని ప్రత్యక్షతను మరి అబ్రహాం చూశాడు. అబ్రహాము దేవుని చూసినప్పుడు, దేవుడు తనకు కనపడినటువంటి ఆ సందర్భంలో అబ్రహాము చేసిన పని ఏంటంటే, అతడు సాగిలపడ్డాడు, ఆయన ఎదుట ప్రణమిల్లాడు, మోకరించాడు అనమాట. అలాగా ప్రభువా, నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే ఇప్పుడు దాటిపోవద్దని ఆయన చేసిన పని ఏంటంటే, నా ఇంటికి రండి, దయచేసి కాళ్ళు కడుక్కోండి, కాస్త నీళ్లు తీసుకొస్తాను, కాస్త మీరు కొంచెం భోజనం పెడతాను అని ఆ వారిని పిలిచాడు. వారు అన్నారు కదా, కానీ నువ్వు చెప్పినట్టే చేయన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించారా? ఓ శ్రేష్టమైన అనుభవం. 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా అందరూ గమనించాలని నేను పిలుపునిస్తున్నాను. ప్రియులారా, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన అనుభవం ప్రభు పాదాలు పట్టుకునే అనుభవం, ప్రభుని ఆశ్రయించే అనుభవం, ప్రభుని పోగొట్టుకోకూడదు అనే అనుభవం అనమాట. అతను ఎదురు వెళ్ళి సాగిలపడి ఆయన వంగి ప్రియులారా, నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుని మీద ఎంత ప్రేమ ఉంది, దేవుని మీద ఎంత ప్రేమ ఉందండి. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల. అంటే కటాక్షం, దేవుని కటాక్షం అబ్రహాం మీద ఉందని అబ్రహాంకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నీ కటాక్షంగా నా మీద ఉంటే నన్ను ఇప్పుడు దాటిపోవద్దయ్యా అంటున్నాడు. ఒక మంచి అనుభవం మనం నేర్చుకోవాలి. ప్రభు లేని క్షణం, ప్రభు లేని దినం, ప్రభు లేని కాలం చాలా వ్యర్థం ప్రియులారా. శూన్యంలో బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక ప్రభు మనల్ని దాటి వెళ్ళే అంత అవకాశం మనం ఇవ్వకూడదు. ప్రభు తన ఎదుట ఉన్నప్పుడు ఆయన కోరుకుంటున్న మాట ఏంటంటే, ప్రభు నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దు. ఈ అనుభవంలోకి మనందరం నడిపించబడదుముగాక. వెంటనే ప్రభు అతని యొక్క మరి ప్రతిచర్యను చూసినప్పుడు మరి అబ్రహాము కోరికను మన్నించినట్టుగా కనబడింది. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ కోరికను మన్నించి నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలని నువ్వు ఆశపడితే తప్పనిసరిగా ఇలా అబ్రహాము జీవితంలో మనం నేర్చుకొని అబ్రహాం చేసినట్లుగా అబ్రహాము క్రియలు మనం చేయాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. అబ్రహాము పిల్లలు అంటే ఎవరంటే అబ్రహాములాగా జీవించేవాళ్ళు, విశ్వాసులు అంటే అబ్రహాము యొక్క ఆత్మీయ బిడ్డలు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఆయన పిల్లలు కూడా అబ్రహాములాగా ఉండాలి కాదు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, అబ్రహాం పిల్లలు అయితే, అబ్రహాం వారసులైతే నన్నెందుకు చంపవెతుకుతున్నారు అన్నాడు ఆనాడు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. చాలామంది దేవుని పిల్లలు అనుకుంటున్నప్పటికీ, దేవుని పిల్లలని చెప్పుకుంటున్నప్పటికీ వారి జీవితాల్లో అబ్రహాము సంబంధమైన విశ్వాస క్రియలు కనబట్టలేదు.
విశ్వాస క్రియలు కనబడట్లేదు. గమనించారు ప్రియులారా? అబ్రహాములో ఉన్నటువంటి విధేయత, అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు, అబ్రహాములో ఉండేటువంటి లోబడే అనుభవం, అబ్రహాములో ఉండేటువంటి ప్రార్థన జీవితం, అబ్రహాములో ఉన్నటువంటి గుడార జీవితం, అబ్రహాములో ఉన్నటువంటి ప్రియులారా ఇదిగో దేవునికి ఇచ్చే అనుభవం, ఈ అనుభవాలన్నీ చూసిన ప్రభు ఇక్కడ ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోరిక మేరకు ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. స్తోత్రం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ విశ్వాస జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అబ్రహాం పలికాడో 5వ వచనం చదువుతున్నాను, దయచేసి మరలా గమనించండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చి తిరానెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ప్రియులారా గమనించండి, దేవుడు అబ్రహామును దాటి వెళ్ళలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో మన వాక్యాన్ని గమనిస్తే ఆయన దాటి వెళ్ళలేని వాడుగా కనబడతాడు. ఎవరు ఆయన ఆశ్రయిస్తారో, ఎవరు ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరు ఆయన మాట వింటారో, వారున్న పరిస్థితుల్లో వారిని దాటి అలాంటి వారు దేవునికి కావాలి. అలాంటి వాళ్ళంగా మనం జీవించాలి ప్రియులారా. కొన్ని సందర్భాలను మీరు గమనించండి. బైబిల్లో అక్కడక్కడ కొన్ని సందర్భాలు చెప్తాను. నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఆయన జనసమూహాలతో కూడా ఓ మార్గంలో ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు. ఓ గుడ్డివాడు కేకలేస్తున్నాడు, ప్రభువా నన్ను కనికరించు. ఆయన దాటి వెళ్తున్నట్టుగా అక్కడ చప్పుడు వినబడుతుంది. జనములు దాటి వెళ్తున్నట్టుగా చప్పుడు వినబడుతుంది. గుడ్డివాడు అడుగుతున్నాడు అక్కడ ఉన్న వారిని, ఏం జరుగుతుంది, ఎందుకు హడావుడి జరుగుతుంది, ఎవరు వెళుతున్నారంటే ఆ పక్క వాళ్ళు చెప్తున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడని. ఇంతకంటే అవకాశం రాదనుకున్నాడు. ఇంకా బిగ్గరగా కేక వేయడం మొదలుపెట్టాడు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కనికరించని. గమనించారా ప్రియులారా? అందరూ గుడ్డివాడ మౌనంగా ఉండి ఎందుకు అరుస్తున్నావని అతన్ని మరి గద్దించారు. అతను నోరు మూయించడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ రాయబడింది, దావీదు కుమారుడా నన్ను కనికరించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియులారా? మనుషులైతే అతను నోరు మూయించాలనుకున్నారు, కానీ దాటి వెళ్తున్న ప్రభు అక్కడ నిలిచిపోయాడు, దాటి వెళ్ళలేకపోయాడు. అతని యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, అతని హృదయాన్ని ఎరిగిన ప్రభు అతన్ని దాటి వెళ్ళాలి. అతను నా దగ్గరకు తీసుకురండి, ఇప్పుడు దాకా నోరు మూసుకొని చెప్పిన వాళ్ళే జాగ్రత్తగా అతను తీసుకొస్తే నీకేం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నావు? గుడ్డివాడు చెప్తున్నాడు, నాకు చూపు కావాలి. ప్రభు పొందన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియులారా? దాటి వెళ్ళలేడు ఆయన. యాకోబు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని పెనుయలలో మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అక్కడ రాత్రంతా పెనుగులాడుతున్న యాకోబును దాటి వెళ్ళలేకపోయాడు, యాకోబును విడిపించుకోలేకపోయాడు. అవును, అంత బలమైన గొప్పవాడా, అంత బలమైన వాడా యాకోబు అంటే? కాదు. యాకోబు పురుగు వంటి వాడని రాయబడింది. కానీ ఎందువల్ల దేవుడు మరి యాకోబును విదిలించుకొని వెళ్ళలేకపోయాడంటే, ప్రభువుని పట్టుకొని ప్రాధేయపడి ఆయనకు విధేయత చూపేవారిని ఆయన దాటి వెళ్ళలేడు. ఆయన శరణు కోరేవారిని ఆయన దాటి వెళ్ళలేడు. ఆయన ఆశ్రయించేవారిని ఆయన దాటి వెళ్ళలేడు. ఆయన ప్రేమించేవారిని ఆయన దాటి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నాం? అబ్రహాం జీవితంలో మనం నేర్చుకునే ఈ పాఠాలు మన జీవితాలకు అన్వయించుకోవడం ఎంత ఆశీర్వాదం. ఖచ్చితంగా అబ్రహాంలాగా మనం ఆశీర్వదించబడతాం, అబ్రహాంలాగా దీవించబడతాం, అబ్రహాంలాగా దేవునికి స్నేహితులుగా మార్చబడతాం. అవును ప్రియులారా, ఇది నిజం. లేఖనాలు అలాగే చెప్తున్నాయి. ఎవరికి ఇవ్వని గొప్ప ఖ్యాతిని, ఘనతను, ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. కానీ మనం అబ్రహాంలాగా జీవించినప్పుడు, అబ్రహాంలాగా బ్రతికినప్పుడు, ఈ శ్రేష్టమైన సమయంలో మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ప్రియులారా. గమనించండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగే నువ్వు చెప్పినట్లే చెయ్యి, నువ్వు చెప్పినట్టే జరిగించు. వెంటనే అబ్రహాం త్వరగా వెళ్ళి ఆయన మరి మందకు వెళ్ళి ఓ పనివాడిని పిలిచి ఆయనకి ఒక లేగ దూడను అప్పగించాడు. సారాయి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మెత్తటి పిండి తీసుకొచ్చి నువ్వు మరి రొట్టెలు చేయమని సెలవిచ్చాడు. వాక్యాన్ని మీరు గమనించండి.
బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు. 7వ వచనం, మరియు అబ్రహాం పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి పనివానికి అప్పగించెను. వాడు త్వరగా దాన్ని సిద్ధపరచను. తర్వాత అతడు పాలను వెన్నను తాను సిద్ధము చేయించినటువంటి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి ఎదుట చెట్టు క్రింద మరి నిలుచున్నాడు అబ్రహాం. ఎంత విధేయత అబ్రహాంకి! మనం మొదటి అంశంలో ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ కూడా చూస్తాం, త్వరగా వెళ్ళాడు. త్వరగా దేవుని కొరకైనటువంటి ఆశ, ఇలాంటి తొందర నీలో పుట్టించాలి. దేవుని మహిమ కొరకు, దేవుని గణపరచడం కొరకు, దేవుని మహిమపరచడం కొరకు ఇలాంటి తొందర నీలో పనిచేయాలి. మహిమపరచాలనుకున్న మార్త ప్రభువునైతే ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచి ఆమె రకరకాల పనుల్లో నిమగ్నమైంది. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అందుకే ప్రభు అన్నాడు, మార్త విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని తొందరపడుతున్నావు. చూసారా, దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు తొందర కాదు మార్తది. విస్తారమైన పనిపాట్ల తొందర, విస్తారమైన ఆలోచనల తొందర, భవిష్యత్తును గురించిన తొందర, రేపటిని గురించిన తొందర, బ్రతుకు జీవితాన్ని గురించిన తొందర. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. మరి ఆ ప్రభు పాద సన్నిధిలో కూర్చుంది, ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటల వైపు ఆమె దృష్టి సారించింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ఉత్తమమైంది చేపట్టిందని ప్రభు సాక్ష్యం చెప్పాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! అలాంటిదే అబ్రహాం చేస్తున్నాడు, అలాంటిదే అబ్రహాం కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, ఆయన త్వరగా వెళ్ళి మెత్తని పిండి, అది కూడా 3 మానికల మెత్తని పిండి. ప్రియులారా, వాస్తవంగా 3 మానికలు అంటే దాదాపు 6 కిలోలు. ప్రియులారా, 6 కిలోలు, 6 కేజీల పిండిని మరి ఎంత త్వరగా సిద్ధపరిచినా ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. రొట్టెలు చేసే సహోదరులు చెప్పండి, అక్కడ రాయబడింది 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ప్రియులారా, గమనించారా? ఆ దినాల్లో ఇప్పుడున్న మరి ఈ ప్రెస్సులు ఏమి లేవు, చపాతీ ప్రెస్సులు లేవు, పూరీ ప్రెస్సులు లేవు. పిసికి చేయాలి. 6 కేజీలు పిండి చేయటం అంటే, 1-2 చేయటం అంటే కూడా గొడవ పెట్టుకుంటారు ఇంట్లో కొంతమంది. ఒకవేళ 1/2 కిలో చేయడానికి గొడవ పెట్టుకుంటారు. ఎలా పాల లేకుండా ఇప్పుడు తీసుకొచ్చావు చుట్టాలను, ఆతిథ్యం చేయమంటున్నావు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? వాస్తవంగా ఎండవేళ అది ఒక రకంగా చెప్పాలంటే విశ్రాంతి తీసుకునే టైం. చారా ఈ చికాకు పడాలి, గమనించారా? కానీ చికాకు పడలేదు. ఖచ్చితంగా అబ్రహాము చెప్పినట్టుగా చక్కగా ఆమె పీసికి ఆ 3 మానికల మెత్తని పిండి పీసికి రొట్టెలు చేసింది. ఈ పనివాడు ఆ లేగదూడను సిద్ధపరచుకున్నాడు. ఆ అబ్రహాం దగ్గరికి తీసుకొస్తే సిద్ధపరిచిన లేగదూడను, వెన్నను, పాలను తీసుకొచ్చి వారి ఎదుట భోజనానికి పెట్టాడు. పిల్లలు వారు భోజనం చేయించుండగా ఒక మాట అడిగారు. ఏంటా మాట అంటే, నీ భార్య అయిన సారా ఎక్కడుంది? నీ భార్య అయిన సారా ఎక్కడుంది? అయ్యా, ఆమె గుడారం లోపలుందా? అలాగైతే మళ్ళా మీదటికి వస్తాం, అప్పుడు మీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, సారా కుమారునికి అంటుందని చెప్తే లోపల గుడారంలో ఉన్నటువంటి సారా నవ్వుతుంది. ఎందుకంటే అప్పటికి సారాయిను అలాగే అబ్రహాము యొక్క మరి దేహాలట మృతతుల్యంగా మారిపోయినాయి. అంటే అది అసాధ్యమైన సమయం అన్నమాట. వారు అప్పుడు గర్భాన్ని ధరించి బిడ్డలను కనడం అనేటువంటిది అసాధ్యమనే ఆలోచన వారిలో ఉంటుండగా ఆ ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? సారా ఎందుకు నవ్వావు? నవ్వలేదని భయపడి చెప్పింది. నవ్వావన్నాడు ప్రభువారు. అయినా వాళ్ళు వెళ్తూ ఏం చెప్పారంటే, మీదటికి మరలా వస్తాం, అప్పుడు మీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆతిథ్యం గొప్ప కార్యాన్ని చేస్తుంది. ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదం. ఆతిథ్యం ద్వారానే అబ్రహాము దంపతులు ఆశీర్వాదాన్ని పొందారు, కుమారుణ్ణి పొందారు, జనములకు వారసుణ్ణి పొందారు, ఆశీర్వాద కర్తను పొందారు వాళ్ళు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! నేను మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను.
అందుకే వాక్యం చెప్తుంది. ఎబ్రిల్కి రాసిన పత్రికలో వాక్యం చదవండి దయచేసి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే ఆతిథ్యము చేయ మరొకడి అని రాయబడింది. ఎబ్రి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం అందరూ చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. దయచేసి 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడింది. ఆతిథ్యం చేయడం మరవద్దని పౌలు గారు మరి హెబ్రీలకు తెలియజేశాడు, ఎబ్రీ పత్రికలో తెలియజేశాడు. ఆతిథ్యం చేయడం మరవద్దు, మర్చిపోయే విషయం కాదది, అది మర్చిపోయే విషయం కాదది. చాలా ఈజీగా తీసుకోవద్దు, అసాధారణంగా అది సాధారణంగా ఆలోచించొద్దు. చాలా గొప్ప విషయం అది, గొప్ప కార్యం అది. దానివలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నిజంగా ఈనాడు దేవుని పిల్లలు ఆశీర్వదింపబడటానికి ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం ఆలోచించాలి. అక్కడ రాయబడిన సందర్భాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానించాడు, అబ్రహాము దేవుని దూతలను ఆహ్వానించాడు. పిల్లరా, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దూతలు అనగా అర్థం ఏంటంటే దేవుని సేవకులు. దేవుని సేవకులను దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దూతలు అని చెప్తుంది. దేవుని దూతలు అంటే దేవుని సేవకులు, దేవుని పక్షంగా పనిచేసేవాడు, దేవుని వార్తను మోసుకెళ్ళేవారు, దేవుని వార్తను పంచేవారు, దేవుని వార్తను ప్రకటించేవారు దూతలు. దూతలు అనగా సేవకులు. చాలా క్లియర్ కట్గా రాయబడింది వాక్యం. దూతలు అనగా సేవకులు, ఆయన ఏర్పరచుకున్న సేవకులు, తన మహిమ తేవడం కోసం ఆయన మహిమ కొరకు వాడుకునే సేవకులు, ఆయన మాటలను ప్రజలకు తెలియజేసే సేవకులు, ఆయన చెప్పిన విషయాలను చేరవేసే సేవకులు. వార్తాహరులు అంటారు కదా, వార్తాహరులు. దేవుని పరిచర్యను కొనసాగించే సేవకులు దూతలనగా. ఆ దూతలను అంటే సేవకులను చేర్చుకోవడం నీకు ఆశీర్వాదం. ఈ అనుభవంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సేవకులను చేర్చుకునే అనుభవం మన గృహాల్లో ఉందా, మన కుటుంబాల్లో ఉందా, మన సంఘ జీవితంలో ఉందా? లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా వెనకబడ్డావని అర్థం. దేవుని ఆశీర్వాదాలకు ఖచ్చితంగా నువ్వు దూరంగా ఉన్నావని అర్థం. నువ్వు చాలా దూరంగా ఉన్నావని క్లియర్గా పౌలు గారు చెప్తున్నాడు. పాత నిబంధన కాదు ప్రియులారా, అబ్రహాం చేశాడు కాదు, అబ్రహాము చేశాడు అంటే అబ్రహాం క్రియలు నువ్వు చేయవలసి ఉందని వాక్యం చెప్పగానే చెప్తుంది. అబ్రహాం కేవలం విశ్వాసం గలవాడు మాత్రమే కాదు, క్రియలు చేసి ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని పిల్లలైతే, అబ్రహాం పిల్లలైతే, అబ్రహాము వాగ్దానానికి వారసులైతే అబ్రహాము క్రియలను కొనసాగిస్తారు. అందుకే ప్రభు అన్నాడు, మీరు అబ్రహాం పిల్లలైతే నా వాక్యం మీలో ఉంటుంది, మీరు నన్ను చంపడానికి వెతికేవారు కారు. వాక్యం మీలో లేదు కనుక మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకున్నా మీరు నన్ను చంపడానికే వెతుకుతున్నారు, ఆయన్ని పట్టించడానికి వెతుకుతున్నారు. వాళ్ళు ప్రభు ఆ విషయాన్ని తేటతెల్లంగా బహిర్గతంగా ఖండించాడు వాళ్ళని. మనం దేవుని పిల్లలమని చెప్పుకోవడం కాదు, దేవుని పిల్లలమని చెప్పుకునే విధంగా ఆ క్రియలు కొనసాగించదుముగాక. మనం ఎబ్రిల్ రాసిన పత్రికలో గమనిస్తే ఆ విషయాలు చాలా చాలా క్లియర్గా రాయబడ్డాయి. అబ్రహాం ఊరక చెప్పలేదు, అబ్రహాము క్రియలు చేసి తన జీవితాన్ని రుజువు చేసుకున్నాడు. అబ్రహాము అందుకే ఎవ్వరికీ పొందనంత ఆశీర్వాదాన్ని పొందగలిగాడు, దేవునికి స్నేహితుడు కాగలిగాడు. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలి. సేవకులను చేర్చుకోవడం, దూతలను చేర్చుకోవడం, దేవుణ్ణి చేర్చుకోవడం ఒకటే అని చెప్తున్నాను. దేవుణ్ణి చేర్చుకోవడం, దేవుని దూతలను, దేవుని సేవకులను చేర్చుకోవడం ఒక్కటే అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కటే. ప్రభు చెప్పిన విషయాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దయచేసి 40వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రభు స్వయంగా ఆయన చెప్పిన మాటలు చెప్తున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు చెప్తున్నాను మీకు నేను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 40వ వచనం, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకునేవాడు. గమనించారా పిల్లరా? మళ్ళా చదువుతున్నాను. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్నాడు, నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నవాడు. దేవుని చేర్చుకున్నవాడు, దేవుని సేవకులను చేర్చుకునేవాడు ఎవడంటే దేవుని చేర్చుకునేవాడు. దేవుని సేవకులను చేర్చుకునే మనసు నీకు లేకపోతే దేవుడు నీకు దూరంగా ఉన్నాడని కాదు, అసలు దేవుని చేర్చుకునే స్వభావం నీకు లేదని కదా అర్థం.
దేవుని సేవకులను ఎంతమంది చేర్చుకునే అనుభవంలో ఉన్నారు? ఎన్ని గృహాలు ఇలా ఉన్నాయి? ఈ మధ్యకాలంలో మరి ఈ ఎంఐస్ బైబిల్ టీవీని మరి అలాగే ఈ పరిచర్యలను కొనసాగిస్తున్నటువంటి మరి మోహన్ గారు, నేను ఒక సాక్ష్యం మోహన్ ప్రభాకర్ గారు ఒక సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. వాళ్ళ తల్లిగారు సేవకులంటే ఎంతో ప్రేమించడం మరి ధన్యతగా భావించేదట. కొన్ని వందల మందికి ఆమె పరిచర్య చేసి ఆతిథ్యం ఇవ్వడం అనే విషయం చెప్పినప్పుడు నా హృదయం చాలా పొంగింది. దాదాపుగా 80 సంవత్సరాలు పైగా ఆమె ఇప్పటికీ సజీవంగా ఉంది. ఇప్పటికీ ఆ మనసు తనలో ఉందని చెప్పడం నేనెంత సంతోషించానంటే ప్రియులారా, దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం కాదు. ఎంత అద్భుతం ప్రియులారా, ఎంత అద్భుతం అది. ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు వినండి. మిమ్మును చేర్చుకునేవాడు, స్వయంగా ప్రభు చెప్తున్నాడు, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు. అంటే సేవకులను చేర్చుకునే అనుభవం నీకు లేదంటే ప్రభువు నీ దగ్గర లేడు. నీ గృహంలో ప్రభువుని చేర్చుకునే అలవాటు నీకు లేదు, ఆతిథ్యం చేయడం లేదు అంటే ప్రభువుని చేర్చుకోవడం లేదని అర్థం. దేవుని సేవకులను చేర్చుకోవడం లేదంటే దేవుని చేర్చుకోవడం లేదు, దేవుని పక్కన పెట్టావని అర్థం కాదు. లోతుగా ఆలోచించండి, వాక్యాన్ని గమనించండి. నేను వాళ్ళు చెప్పిన మాటలు చెప్పట్లేదు, ఇవి పాత నిబంధన మాటలు కాదు, ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలు కాదు. ప్రభువే సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని, నన్ను పంపిన వాడిని చేర్చుకును. 41వ వచనం, ప్రవక్త అని చేర్చుకొని వాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలము పొందును. 42వ వచనం, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాడు నా శిష్యుడని, నా సేవకుడని, వాడు దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోడని. ఎంతమంది అనుభవంలో ఉన్నారు? ఆతిథ్యం ఇచ్చే అలవాటు మనకుందా? ఒక మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో సునామీ రాళ్ళు ఉంది. సునామీ రాళ్ళు మీ అందరికీ గుర్తే కదూ. ఆమె ఇంట ఆ దేవుని సేవకుడైనటువంటి మరి దేవుని దాసుడు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు, ఆ త్రోవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె గమనించింది, గుర్తించింది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 2 రాజుల గ్రంథం దయచేసి 4వ అధ్యాయంలో 8వ వచనం. 4వ అధ్యాయంలో 8వ వచనం, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చును. ఒకరోజు తన పెనిమిడితో మాట్లాడుతుంది, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న ఇల్లు కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అక్కడ బస చేయవచ్చును అని వాళ్ళు నిర్ణయించుకొని అతని కొరకు గదిని కూడా నిర్ణయించారు. గదిలో కావలసిన సదుపాయాలు కూడా సమకూర్చారు. మంచం పెట్టారు, దీపం పెట్టారు, బల్ల పెట్టారు, అవన్నీ ఏర్పాట్లు చేశారు. దేవుని సేవకుడు ఎలీషా ప్రవక్త ఎప్పుడు ఆ వైపు వచ్చినా అక్కడ ఇంట్లో బస చేసేవాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆ విధంగా సేవకులను చేర్చుకోవడానికి? ఏం జరిగింది ఆ ఇంట్లో అంటే, వాస్తవంగా వాళ్ళు వృద్ధులయ్యారు కానీ ఆ దంపతులకు పిల్లలు లేరు. అబ్రహాం జీవితాన్ని పోలినట్టుగా కనబడుతుంది ఇక్కడ కూడా. పిల్లలు లేనిటువంటి వారి జీవితాల్లో ఇంత శ్రద్ధాభక్తులు తన ఏళ్ళ చూపిస్తున్నటువంటి ఆమెకి ఏదైనా చేయాలనుకున్నాడు ప్రవక్త. తన శిష్యుని పిలిచి అడిగాడు, ఇదిగో నువ్వు వెళ్ళి అడుగు, ఆమెకేం కావాలి? రాజుతో మాట్లాడాలా, అధికారులతో మాట్లాడాలంటే ఆమె వచ్చింది కదా, అయ్యా నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, నాకు ఎవరి రికమెండేషన్ అక్కర్లేదని చెప్పింది. ఆయన చెప్పాడు, అలాగైతే ఏం చేయాలి నీకు, నేనేం చేయాలనుకుంటున్నావు? తన శిష్యుడు చెప్పాడు, ఆమెకు పిల్లలు లేరయ్యా. దేవుని సేవకుడు చెప్తున్నాడు, ఆమె చేసిన ఆతిథ్యాన్ని బట్టి, భక్తి కార్యాలను బట్టి, ఆమెలో ఉన్న ఆ మంచి సుగుణాలను బట్టి ఖచ్చితంగా మీదటికి నీకు కుమారుడు పుడతాడు. అద్భుతం జరిగింది, కుమారుడు పుట్టాడు. ఒకరోజు అతడు పొలానికి వెళ్ళి తన తండ్రి దగ్గర తలనొప్పి వచ్చినప్పుడు
మరలా ఆ కుమారుడు చనిపోతే మరి ఎలీషా ప్రవక్త బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇలాగా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు. ఎలీషా ప్రవక్తను ఆ ఇంట చేర్చుకోవడం ద్వారా ఆ షూనేమీరాలు చేసినటువంటి ఆతిథ్యాన్ని బట్టి ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగాయి. సంతానం లేని వారికి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత బిడ్డ ఎదిగి మరి పొలంలో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నా తలపోయినే అని అలాగే పడి ప్రాణం విడుస్తాడు. అలాంటి సందర్భంలో ఆమె మరి ఆ బిడ్డను తీసుకొని మరి ఆ బిడ్డను అలా ఉంచి దేవుని సేవకుని దగ్గరికి కబురు పెట్టి అయ్యా ఇదిగో నాకు నా కుమారుడు ఇవ్వద్దు, నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్పాను. మరి నేను కుమారుని కనడానికి అప్పుడు నాకు శక్తి లేదని చెప్పాను. కుమారుడు పుడతాడని చెప్పావు, పుట్టాడు కానీ చనిపోయాడు. ఆ రోజే చెప్పాను నేను నాతో అబద్ధం ఆడొద్దని. ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు, ఏం చేయాలి? ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి. తన యజమానుడు అడుగుతాడు, ఈవేళ అప్పుడు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? ఇది వాస్తవంగా ఆరాధన సమయం కాదే, లేకపోతే అది అమావాస్య కాదే, సేవకులను దర్శించడానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం కాదే, ఎందుకు వెళ్తున్నావంటే నేను ఇప్పుడు వెళ్ళడం మంచిది. తన బిడ్డ కొరకు ఆసక్తి, తన బిడ్డ ప్రాణం కొరకు ఆశ. అక్కడికి వెళ్ళి మరి ప్రవక్తతో చెప్పినప్పుడు పద నేను వస్తున్నాను అన్నాడు. దానికంటే ముందు ప్రవక్త శిష్యుడు వెళ్ళాడు, ఆ దండంతో అది ఇది చెయ్యాలని చూశాడు, ఏం జరగలేదు. ప్రవక్త వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి, మీ కుటుంబంలో జరుగుతాయి. సేవకులను చేర్చుకోవడం ద్వారా, వారు మీ కొరకు ప్రార్థించడం ద్వారా, వారితో మంచి చెడులను పంచుకోవడం ద్వారా మీకు ఆశీర్వాదం జరుగుతుంది. వారు ప్రార్థించడం, మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం బహు ఆశీర్వాదకరం. కనుక సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, దేవుని సేవకులను చేర్చుకోవడం ఎప్పుడూ మరవద్దు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు ఎబ్రీలకు రాస్తూ, ఆతిథ్యం చేయ మరొకటి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని గమనించారా? 2 గుంపులు ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక పక్క గొర్రెలు, మరొక పక్క మేకలు, 2 వర్గాలను ఆయన వేరు చేసి కుడివైపున ఎడమవైపున నిలబెట్టినట్టు చూస్తున్నాం. అక్కడ కుడివైపున ఉన్నవారిని చూసి ఏమన్నాడంటే, ఎందుకు నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడ్డారు, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తే, అలా చెప్పిన సందర్భంలో ఒక మాట చెప్తాను. ఎందుకంత ఘనతనిచ్చాడు ఆయన వాళ్ళకి? ఎందుకంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 34వ వచనం, 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. పిలుస్తున్నాడు ఆయన. ఎందుకో మీకు వాళ్ళనే ఎందుకు పిలుస్తున్నాడు? వాళ్ళకే పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని, దేవుని రాజ్యాన్ని ఇవ్వాలని ఎందుకు ఆయన ఆశపడి పిలుస్తున్నాడో ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. నేను ఆశ్చర్యపోతారు. ఏం చూశాడు ఆయన వాళ్ళల్లో? వాక్యాన్ని చదవండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. 35వ వచనం, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటి, నన్ను చూడవచ్చితిరి, సరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎవడు నీ ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమే? ఎప్పుడు చేసాం ఆ పని? ఎప్పుడు నువ్వు దాహం కొంటే నీకు దప్పి తీర్చాం? ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడుగా ఉంటే నీకు మేము వస్త్రాలు ఇచ్చాం? మేము అలా చేయలేదే, నీకు అలా మేము చేయలేదే, నిన్నెప్పుడు అలా మేము చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? అందరూ చూడండి దయచేసి. ఎప్పుడు నువ్వు అలా ఉండడం, చెరసాలలో ఉండడం, దప్పికొని ఉండడం, ఆకలి కొని ఉండడం, వస్త్రహీనంగా ఉండడం చూసి మేము చేయలేదే అంటే, ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే 40వ వచనం, అప్పుడు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరికి చేస్తే? నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తే, నా సేవకుల్లో ఒకరికి మీరు చేస్తే అది నాకు చేసినట్లే. ప్రియులారా, సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇస్తే దేవుణ్ణి చేర్చుకోవడం, దాన్ని బట్టే వారికి పరలోక రాజ్యం సిద్ధపరచబడింది.
మీకు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా ఆతిథ్యం చేయడం వల్ల పరలోకం వస్తుందని నేను చెప్పడం లేదు. దేవుని రాజ్యానికి మీరు వారసులు అవుతారని చెప్పడం లేదు. వాళ్ళు దేవుని పిల్లలు అయినప్పటికీ కూడా వారిలో ఈ మంచి లక్షణం లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా, మీ పిల్లలను దీవించినట్లుగా, మీ భవిష్యత్తును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మలను ఆశీర్వదించినట్లుగా అబ్రహాము వలె మనం కూడా ఆతిథ్యం చేయడం ఎంత అవసరం, ఎంత ఆశీర్వాదం. అందుకే కదా షోనోమిరాలు అలా చేసింది, అందుకే కదా అబ్రహాము అలా చేశాడు, అందుకే కదా పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆతిథ్యము చేయ మరొకడని, ఆతిథ్యము చేయ మరొకడని. ఈ ధన్యతను మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక. ప్రియులారా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ జ్ఞాపకం చేస్తే మనకున్న సమయం చాలదు. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయంలో దేవుని వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించుదుముగాక. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త గల వారమై దేవుని పక్షంగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. అబ్రహాము వలె జీవించుదుముగాక. అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందినట్లుగా, అబ్రహాము యొక్క ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నట్లు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ, మనందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. విన్న నీ మాటలు హృదయాల్లో నీరు కట్టండి. ప్రతి హృదయంలో పని చేయడానికి సహాయం చేయండి. ఏ మాట విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త గలవారు ఉండడానికి సహాయం చేయండి. అబ్రహాం జీవితంలో నుంచి 5వ వర్తమానం మీరు మాకు అందించారు. శ్రేష్టమైన అబ్రహాం ఆశీర్వాదాలు బిడ్డలందరూ పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థన విన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ టీవీ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యను వీక్షిస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి. మంచి ప్రతిఫలం దయచేయండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.